తెలుగుదేశం పార్టీ గొప్ప సాహసమే చేసింది. వైఎస్ఆర్సీపీకి అలాగే జనసేనకి బీజేపీ కన్నా ముందే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్టుని సంపాదించింది సౌత్ ఇండియన్ ఈ సర్వే సంస్థ రైజ్ ఇంతకుముందు వాస్తవంగా వివిధ పార్టీల అభ్యర్థుల ప్రాబబిలిటీస్ గురించి చేసిన సర్వే గురించి కూడా మనం ఇక్కడ ఇదే ప్లాట్ఫామ్ మీద చర్చించుకున్నాం. ఈరోజు రైజ్ ఆ కాపీని ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. తెలుగుదేశం పార్టీ రూపొందించిన తొలి జాబితా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత వేగంగా స్పందిస్తున్నారనే దానికి ఇది ఉదాహరణ. వాస్తవానికి వైసీపీ తొలి జాబితా ఈ నెలాఖరు లోపల రిలీజ్ చేస్తుందనుకున్న తరుణంలో వారికన్నా ముందే చంద్రబాబు తన తొలి జాబితాను రిలీజ్ చేసి ఇద్దరికి సమాధానం చెప్పారు. ఒకటి వైసీపీకి, రెండు జనసేనకి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించిన తర్వాత వచ్చిన టోన్లో మార్పులుకి సమాధానంగా ఈ లిస్ట్ని చూడాల్సి ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే ఒక సటిల్గా ఒక మెసేజ్ పంపించారు చంద్రబాబు. 70 స్థానాల్లో అభ్యర్థులు వీరే. ఈ విషయంలో ఈ 70 స్థానాల్లో జనసేన ఉండటానికి వీల్లేదనే విధంగా అన్యాపదేశంగా పవన్ కళ్యాణ్కి ఒక మెసేజ్ పంపించారు. ఈ 70 స్థానాలు మినహా ఒకవేళ పొత్తులంటూ ఏమన్నా ఉంటే మిగిలిన 105 స్థానాల్లో జనసేనకు కేటాయించే అవకాశం ఉంటుంది. సో బీజేపీతో కూడా అవగాహన కుదిరితే ఆ 105లోనే ఈ 70 మాత్రం ఇంటాక్ట్. గెలుపు గుర్రాలు, సర్వేల నివేదికలు, అంతర్గత నివేదికలు, పార్టీ పట్ల విధేయత, ఈ 4 అంశాల ప్రాతిపదికన ఆయన 70 మందితో రూపొందించిన తొలి జాబితాని రైజ్ సంపాదించింది. రైజ్ సంస్థ CEO ప్రవీణ్ పుల్లట మనకు స్వయంగా ప్రత్యేకంగా అందజేశారు. ఒక్కసారి ఆ లిస్టు చూద్దాం, ఎవరెవరు ఉన్నారు ఏ జిల్లా నుంచి అనేది. శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ఇచ్చాపురం నుంచి బెద్దాళం అశోక్ పాత అభ్యర్థే. అలాగే టెక్కల్ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఆమ్దాలవలస నుంచి కూన రవికుమార్. ఇక విజయనగరం జిల్లా రాజాం ఎస్సీ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్, అలాగే బొబ్బిలి నుంచి బేబీ నాయన, విజయనగరం నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజు. ఇన్ఫ్యాక్ట్ ఈ నియోజకవర్గం విషయంలోనే కొంత తడబాటు వచ్చింది. వాస్తవంగా పూసపాటి అశోక్ గజపతిరాజు గారి కుమార్తె కూడా ఈ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయాలని భావించారు. ఫైనల్గా కుటుంబంలో నిర్ణయం తీసుకొని అశోక్ గజపతికి ఈ సీటు కేటాయించినట్టుగా తెలుస్తుంది. నెల్లిమర్ల నుంచి కర్రోతు బంగారరాజు. సో పార్వతీపురం మన్యం ఈ జిల్లా కురుపాం ఎస్టీ నియోజకవర్గం ఉంది, టి జగదీశ్వరి. ఇక విశాఖపట్నం జిల్లాకు వచ్చేప్పటికి విశాఖ తూర్పు నుంచి పాత అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ నియోజకవర్గం నుంచి పెతకంశెట్టి గణబాబు. గెలుపు గుర్రాలు వీళ్ళిద్దరూ పార్టీకి అన్డౌటెడ్గా గెలుపు గుర్రాలని చెప్పచ్చు. ఇక అనకాపల్లి నియోజకవర్గంలో చోడవరం నుంచి KSN రాజు, పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణమూర్తి మాజీ మంత్రి, అలాగే పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి వంగలపూడి అనిత, షీఈ్ నోన్ ఫర్ అవర్ వోకల్ వాయిస్. నర్సీపట్నం నుంచి చింతకాయల విజయ్, అంటే ఆయన పాత్రుడు ఈసారి కంటెస్ట్ చేయట్లేదన్నమాట, వాళ్ళ అబ్బాయికి ఇక్కడ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. నో డౌట్ విజయ్ ఈజ్ ఎ ఫార్ షూర్ విన్నింగ్ క్యాండిడేట్ ఫర్ తెలుగుదేశం. ఎందుకంటే అతను చేసిన ఉద్యమాలు మిగిలిన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా సోషల్ మీడియాలో చెల్లలేకపోతుంటే ఫీల్డ్లో కనపడేది ఆ జిల్లాలో చింతకాయల విజయ్, చింతకాయల అయ్యన పాత్రుడు. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి అయితే ఏమీ ప్రత్యేకంగా ప్రకటన చేయలేదు. కాకినాడ జిల్లా నుంచి అయితే తుని నుంచి యనమల దివ్య. సో రామకృష్ణ గారు అయితే పోటీలో లేరు, అది స్పష్టం. ఇక జగ్గంపేట నుంచి జ్యోతుల నవీన్, ముందు నుంచి ఊహించిన పేరే, గెలుపు గుర్రం కిందే కంటెస్ట్ చెప్పచ్చు అది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఫార్మర్ ఎమ్మెల్యే. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ, ఊహించిందే. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు. ఈయన గురించి కాస్త ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. పార్టీ హెడ్ క్వార్టర్స్లో, గుంటూరులో ఉన్న పార్టీ హెడ్ క్వార్టర్స్లో చక్రం తిప్పడంలో ఈయన సిద్ధాస్తుడు మద్దిపాటి వెంకటరాజు. ఇప్పటికే లాబియింగ్ చేసుకున్నాడు. అసలు చాలా స్వల్పకాలంలో చంద్రబాబుకి లోకేష్కి తల్లో నాలికగా మారాడు. ఆయన్ని ఇప్పటికే గోపాలపురం ఎమ్మెల్యే అనే పేరుతోనే పార్టీలో అంతర్గతంగా పిలుస్తూ వస్తున్నారు. ఈయన్ని కూడా ఫర్ షూర్ విన్నింగ్ క్యాండిడేట్గా దాదాపుగా భావించవచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లా చూస్తే ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి అయినాబత్తుల ఆనందరావు. ఇది కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తుంది, ఎందుకంటే విన్నింగ్ ఛాన్సెస్ ఆనందరావుకి అంత బాగా లేవని కొన్ని రిపోర్ట్స్, ఏమో మరి చంద్రబాబు నాయుడు అంతర్గతంగా తెప్పించుకున్న రిపోర్ట్స్లో ఆయనకు అనుకూలంగా ఉండుండొచ్చు. ఇక మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి పితాని సత్యనారాయణ మాజీ మంత్రి, పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు. విజయం గురించి ఆయన అసలు బెంగ పెట్టుకోక్కర్లేదు, ఫర్ షూర్ విన్నింగ్ క్యాండిడేట్. పాలకొల్లు చెప్పాం. తణుకు నుంచి
అర్మిలి రాధాకృష్ణ, ఉండి నుంచి మంతెన రామరాజు. అలాగే ఏలూరు జిల్లా దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ ఫైర్ బ్రాండ్, తెలుగుదేశం హయాంలో చాలా వివాదాలు ఎదుర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే, ఎన్నిసార్లు గెలిచిన ఆయన మంత్రి కాలేదు. విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే. ఇక నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య. సో జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి. పామర్రు ఎస్సీ నియోజకవర్గం నుంచి వర్ల కుమార్ రాజా. సో రామయ్య గారు తప్పుకున్నారు, వాళ్ళ అబ్బాయి లైన్లోకి వచ్చాడు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేష్, ఆయన కాన్స్టిట్యున్సీ ఏం మారలేదు. నారా లోకేష్ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నారా లోకేష్ అద్భుతమైన గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు మంగళగిరిలో, ఆయన ఇప్పటికీ చేస్తూ వస్తున్నారు. ఆయన ఓడిన చోటే గెలుపు కోసం తాపత్రయపడటమే కాదు, దానికి తగ్గ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఆయన వెరవలేదు. ఆ నియోజకవర్గం నుంచి వేరే చోట పోటీ చేస్తారని రకరకాల ప్రచారం జరిగినా ఎక్కడ ఓడారో అక్కడే గెలిచి తీరాలనే సంకల్పంతో నారా లోకేష్ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి. సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి. వీనుకొండ నుంచి జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే. గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, చాలా వివాదాలకి హీఈస్ నోన్ ఫర్ హిస్ కాంట్రవర్సీస్, అలాగే ఈజ్ మోస్ట్ అప్రోచబుల్ ఫర్ పబ్లిక్, ఆయనకు ఆ మంచి పేరుంది. మాచల నుంచి జూలకంటి ఫ్యామిలీ, జూలకంటి బ్రహ్మానందరెడ్డి. సో బాపట్ల జిల్లా వేమూరు ఎస్సీ నియోజకవర్గం నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి. రేపల్ల అనగాని సత్యప్రసాద్, పరచూరు నుంచి ఏలూరి సాంబశివరావు, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్. ఇక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎరిక్సన్ బాబు, ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్, ఇంతకుముందు నిశ్చయించిన పేరే. కొండపి ఎస్సీ నియోజకవర్గం నుంచి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి. కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి పోలంరెడ్డి దినేష్ రెడ్డి. నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత. తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి కె కైవల్యారెడ్డి. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల గోపాల్ రెడ్డి గారి తనయుడు. చిత్తూరు జిల్లా నగరి నుంచి గాలి భానుప్రకాష్. ఇక్కడ రోజా కంటెస్ట్ చేయబోతున్నారు, మరి ఎలా ఉంటుందో ఆవిడ ఫేట్ చూడాలి. పలమనేరు నుంచి ఎన్ అమర్నాథ రెడ్డి. కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు. ఇక అన్నమయ్య జిల్లా పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరులు. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి భూపేష్ రెడ్డి. మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, ఫార్మర్ టీటీడీ చైర్మన్ యనమల రామకృష్ణుడు గారి వియంకుడు. పులివెందుల నుంచి బీటెక్ రవి, ఊహించిందే, జగన్మోహన్ రెడ్డి మీద ఈయన కంటెస్ట్ చేయబోతున్నారు. సరే, నంద్యాల జిల్లా బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి. పాండ్యం నుంచి గౌరు చరితారెడ్డి. గౌరు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సో విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా కర్నూలు నుంచి టీజీ భరత్, టీజీ వెంకటేష్ గారి కుమారుడు. ఎమ్మిగూరు నుంచి జయనాగేశ్వరరెడ్డి, ఇతను కూడా చాలా అప్రోచబుల్ పబ్లిక్కి, విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి పరిటాల సునీత, అలాగే రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు, ఇంకా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్. అసలు ఏమాత్రం సందేహించకల్లా గెలుపు గుర్రాలు వీళ్ళు. తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, కళ్యాణదుర్గం నుంచి ఉమా మహేశ్వర నాయుడు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఫర్ షూర్. సో మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు, ఆయన బావమరిది, ముగ్గురు కంటెస్ట్ చేస్తున్నారు. మొదటి జాబితాలో వాళ్ళ పేర్లు వచ్చినాయి. కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్.